హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపిణీ చేయబోయేటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ విభాగంలో ఎవరికి పెన్షన్స్ ఇస్తారు? ఎవరికి రద్దు చేసేశారు? కొత్తగా ఏవైనా పెన్షన్లను యాడ్ చేసి కొత్త వారికి పంపిణీ చేయబోతున్నారా అంటే ఎవరికి పంపిణీ చేస్తారు? అలాగే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు వస్తుంది? జిల్లాల వారీగా ఎలిజిబుల్ లిస్టులను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఒకవేళ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్‌లు గనుక తీసుకోలేకపోయినట్లయితే మళ్ళా వచ్చే నెలకి పెన్షన్ డబ్బులను తీసుకోవచ్చా లేదా? అన్నిటికంటే ముఖ్యంగా కొత్త 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్‌లకు దరఖాస్తులు ఎప్పటినుంచి ప్రారంభం అవుతాయని చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మీకు దీని మీద ఒక క్లారిటీ అనేదైతే ఇస్తానో, అసలు అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎప్పటినుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు? ఇలాంటి డీటెయిల్స్ గురించి చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో కూడా అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి గైస్. మన ఛానల్ నుంచి మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. అన్నిటికంటే ముఖ్యంగా పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. ఫాలో అప్ చేస్తూనండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ దాని ద్వారా కూడా అప్డేట్ చేస్తుంటాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. వెళ్లి ఒకసారి చూసి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. 1, 2 తారీఖుల్లో. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరగాలి కదా! సో, అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్స్‌ను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది. సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లో పంపిణీ చేయాలి. ఒకవేళ 1 తారీఖున, 2 తారీఖున ఏదైనా హాలిడే గనుక వచ్చినట్లయితే ఒకరోజు ముందు గాని, ఒకరోజు తర్వాత గాని పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో, ఒకసారి మీరు గమనించినట్లయితే మార్చి నెలకు, ఫిబ్రవరి నెలకు ఇలాగే జరిగిందనమాట. 1 తారీఖున ఆదివారం లేదా సమ్ హాలిడే రావడంతో. బట్ ఈసారి మాత్రము ఏప్రిల్ నెలకు సంబంధించి 1, 2 తారీఖుల్లో ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అది కూడా రేపు, ఎల్లుండు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. 1, 2 తారీఖుల్లోనే మాక్సిమం పెన్షన్స్‌ను తీసుకునేసేయండి. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా 1 తారీఖున ఒక 90% వరకు పెన్షన్ల పంపిణీ పూర్తయిపోతుంది. మార్చి నెలకు సంబంధించి గనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, దాదాపుగా ఎంతమంది పెన్షన్స్ అనేది తీసుకున్నారు అంటే, 26,00,000 మంది వరకైతే తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? సారీ, 26 కాదు. 60,00,000 మందికి పంపిణీ చేశారు. మార్చి నెలకు సంబంధించి. సో, ఇక్కడ కౌంట్ కూడా ఉంది మనకు. 60,69,664. బట్ ఈ ఏప్రిల్ నెలకు మాత్రము కొన్ని కొత్త పెన్షన్‌లను యాడ్ చేస్తున్నారనమాట. అది కూడా 7,650 మందికి స్పౌస్ పెన్షన్స్ కింద రూ. 4,000 చొప్పున పంపిణీ జరుగుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి. సో, ఇవి కొత్త పెన్షన్‌లను యాడ్ చేసి పంపిణీ చేస్తూ ఉన్నారు. సో, ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు అయ్యేటువంటివి జరుగుతూనే ఉంటాయి. సో, అప్లై చేసుకుంటూనే ఉంటారు. పెన్షన్స్ పొందుతూనే ఉంటారనమాట. ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే ఏంటంటే, సో, ఆల్రెడీ వాళ్ళ యొక్క భర్త ఎవరైతే ఉంటారో, భర్త వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, డిజేబుల్డ్ పెన్షన్ కావచ్చు, డీఎంహెచ్ఓ పెన్షన్స్ కావచ్చు, వీటిలో ఏ పెన్షన్ అయినా తీసుకుంటూ సడెన్‌గా మరణించి ఉన్నట్లయితే, ఆ పెన్షన్‌ను వాళ్ళ భార్యకి వచ్చేటట్లు చేస్తారనమాట. సో, దానికి దరఖాస్తులు తీసుకుంటారు. దాన్నే స్పౌస్ పెన్షన్స్ అని అంటారనమాట. ఈ స్పౌస్ పెన్షన్స్ కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి అర్హులుగా గుర్తించి లిస్ట్ టైప్‌లో తయారు చేసి వాళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటివి కూడా ఇవ్వబోతున్నారు. అవి కొత్తగా యాడ్ చేశారు. అప్పుడు మనకి ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాదాపుగా 67,00,000 మందికైతే ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి రేపటి నుంచి పంపిణీ జరుగుతుంది.
సో, ఈసారి మనకు 1, 2 తారీఖులోనే పంపిణీ చేసేస్తారు మాక్సిమం. మీరు మాక్సిమం రేపు ఒకరోజే తీసుకునేసేయండి. ఒకవేళ తీసుకోలేకపోతే ఎల్లుండిన వెళ్లి తీసుకోవచ్చు. రేపు ఉదయం 6:30 నిమిషాల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్‌లను పంపిణీ చేయడం జరుగుతుంది. సో, సాయంత్రం వరకు ఇస్తారు. ఈ మధ్యలో మీరెప్పుడైనా తీసుకోవచ్చనమాట. ఇక ఎవరికి ఎంత పెన్షన్ డబ్బులైతే వస్తాయంటే వృద్ధులకొచ్చేసి సాధారణంగా 4,000, స్పౌస్ పెన్షన్స్‌కొచ్చేసి 4,000 వస్తాయి. అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే రూ. 6,000 లేదా రూ. 10,000 పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కు రూ. 15,000 అయితే రావడం జరుగుతుంది. సో, చాలామందికి కూడా డిజేబుల్డ్ పెన్షన్స్‌లో రీసెంట్‌గా వెరిఫికేషన్స్ జరిగాయి. వెరిఫికేషన్స్ జరిగినప్పుడు కొంతమందికి సదరం సర్టిఫికేట్స్ వచ్చాయి. కొంతమందికి సదరం సర్టిఫికేట్ ఇంకా కూడా రాలేదన్నమాట. కొంతమందికి అప్పీల్ పెట్టుకోనున్నారు కూడా వెరిఫికేషన్స్‌కి వెళ్ళాక. సో, ఇలాగ చాలామంది ఇంకా అలాగే పెండింగ్‌లోనే ఉన్నాయి వాళ్ళకి. అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు సదరం సర్టిఫికేట్స్ కోసము ఈ యొక్క వెరిఫికేషన్స్‌కు పరీక్షలకు వెళ్ళినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇస్తారు. సో, ఎక్కడో రేర్ మనకు పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేశారు. అంతేకాని అందరికైతే పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేయలేదు. ఎవరికి కూడా క్యాన్సిల్ చేయలేదన్నమాట. సో, ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్స్ పంపిణీ కూడా. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేసి 50, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి మనకు ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి సమాచారం కూడా లేదు. మీకు మరీ చెప్తూ ఉన్నాను. సో, చాలా దగ్గరలో కూడా చూస్తూ ఉంటారు మీరు సోషల్ మీడియాలో. బట్ ప్రెజెంట్ అయితే ఎక్కడ కూడా అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అని పెట్టుంటే ఎవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే స్టార్ట్ కాలేదు ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. రీసెంట్‌గా చెప్పారు జస్ట్ ప్రభుత్వము. ఏమని? జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి దరఖాస్తులు తీసుకుంటాము అని చెప్పారు. అది కూడా స్టార్ట్ చేయలే ఇంతవరకు కూడా మనకు. దివ్యాంగులకు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు వీళ్ళకి. బట్ అప్లికేషన్ స్టార్ట్ కాలేదు. అందుకనే దీనికి సంబంధించి మీరు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో అది స్టార్ట్ కాలేదని అర్థం అనమాట. సో, ఒకవేళ ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనుకుంటే, ప్రభుత్వం గనక దీని మీద త్వరగా దృష్టి సాధిస్తే సో, మే నెల లేదా జూన్ నెల నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. సో, అంతేకాని త్వరగా అర్లీగా మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెసే లేదు. సో, ఇప్పటికే చాలా డిలే చేసింది ప్రభుత్వం మనకు ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి. సో, మాక్సిమం అన్నిటిని అమల్లోకి తీసుకొస్తుంది కానీ కొత్త పెన్షన్‌లు అప్లికేషన్స్ మాత్రం స్టార్ట్ చేయడం లేదు. బడ్జెట్ అయితే కేటాయింపు చేసున్నారు. బట్ చూద్దాం ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేస్తుందో. సో, మీరు అప్లై చేసుకోవాలంటే వెబ్‌సైట్‌లోకి మనకు అవైలబుల్‌లోకి తీసుకురావాలి అప్లికేషన్ స్లాట్ అనేది. సో, మీరు ఈజీగా చేసుకోవడానికి కుదరదు. సో, అప్లికేషన్ స్లాట్ అవైలబుల్‌లోకి ఉంటేనే అప్లై చేసుకోవాలి. బట్ ఇంకా ప్రభుత్వం మనకు దాని మీద ఏమీ కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. చూద్దాం ముందు రోజుల్లో. ఏమన్నా సమాచారం ఉన్నా సరే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతం అయితే దివ్యాంగులకు, వికలాంగులకు సదరం స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్లాట్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ పొందండి. మీరు గనక పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. అందుకొరకు మరీ చెప్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.